నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కూడా క్యూ కడుతున్నారు. అది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలకి టచ్లోకి వెళ్ళడం కావచ్చు. ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలుగా చెప్పబడేటువంటి బీఆర్ఎస్ నేతలు కాస్త కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక మరికొంతమంది కూడా అదే లైన్లో కొనసాగుతున్నారు. మొన్న మర్రి జనార్దన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే, తర్వాత భువనగిరికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పైలే శేఖర్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇక 2 రోజుల క్రితమే మల్లారెడ్డి డీకే శివకుమార్ని కలిసిందట, కానీ ఫోటో మాత్రం నిన్న విడుదలైంది. సో దాని కొంత యూనివర్సిటీ కొనుగోలు కోసం పోయినా, లేకపోతే చిన్న పని ఉండి పోయినా అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఇక్కడ ఏదైతే భూ అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా వరుసగా అది రోడ్డు కూల్చేయడం కావచ్చు, లేకపోతే అక్కడ బిల్డింగ్ కూల్చేయడం కావచ్చు, లేకుంటే కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఆయన పేరు మీద ప్రజావాణిలో కావచ్చు, లేకుంటే ఇతరత్ర సమస్యలు నోటీసులు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆయన మీద చర్యలు తీసుకునేటువంటి విషయంలో భాగంగా తన మీద ఒత్తిడి రాకుండా అడ్డుకోవాలని చెప్పి డీకే శివకుమార్ని, ఎందుకంటే డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి మంచి మిత్రులు అయితే, వేం నరేందర్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పటికీ వేం నరేందర్ రెడ్డి నేను నిస్సహాయుడిగా ఉన్నా, ఈ విషయంలో నేను ఏం చేయాలని చెప్పి చాలా కరాఖండిగా తేల్చడంతో ఇక్కడైతే పని అయ్యేటట్లేదని చెప్పి డైరెక్ట్గా డీకే శివకుమార్ దగ్గరికి మల్లారెడ్డి వాలిపోయింది. అక్కడ తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డి, మల్లారెడ్డి ముగ్గురు పోయి అక్కడ కలిసి వచ్చారట. మరి ఏం జరిగిపోతుంది, ఏంది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ అంటమా, లేకపోతే ఆపరేషన్ రేవంత్ అంటమా? ఎందుకంటే నయానో భయానో అక్కడ ఇతర పార్టీ వాళ్ళందరూ కూడా తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నది ఒక ఎత్తు అయితే, కొంతమందిని డెఫినెట్గా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ కూడా మరికొంతగా స్క్వీజ్ చేసి పార్టీకి ప్లస్ చేయడం, ప్రభుత్వానికి కాస్త పాజిటివ్ చేయడం అనేది రేవంత్ రెడ్డి ఆపరేషన్గా ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ నా మహబూబ్ నగర్ పార్లమెంట్ సంబంధించినటువంటి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ టికెట్ కేటాయించలేదు. అక్కడ డీకే అరుణ కేటాయించడంతో నిన్న రేవంత్ రెడ్డి సైతం జితేందర్ రెడ్డిని కలవడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తే రాజకీయాలలో ఏవి శాశ్వతం కాదు, కేవలం ఈ రాజకీయాల్లో పావులయ్యేది కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు తప్ప పై స్థాయి నాయకులు ఎప్పుడైనా కూడా సరిగ్గానే ఉంటారు. టికెట్ రాకపోగానే బీజేపీ నాయకు కొనసాగుతున్నప్పటికీ పోయి కలిసి వచ్చినట్టు ఆంతర్యం ఏమైంది? పోయి కలిసి వచ్చిందంటే ఆంతర్యం ఏమున్నది? ఇక మల్లారెడ్డి డీకే శివకుమార్ని కలుసుడైంది, లేకపోతే నరేందర్ రెడ్డిని కలుసుడైంది, ఆయన తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏమైంది? మొన్నటిదాకా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మర్రి జనార్దన్ రెడ్డి, పైలే శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారు, రేపు మాపు చేరబోతున్న వార్తల్లో ఎక్కడ ఏది అంటే రాజకీయం అనేది పూర్తిగా వాళ్ళ అవసరాల కోసం, స్వాలంబం కోసం, అంటే బిజినెస్ అనగానే మనం బిజినెస్ చేస్తే ఈ బిజినెస్ సక్సెస్ కాకపోయినా ఇంకో బిజినెస్ పెట్టినట్టుగా, లేకపోతే ఎక్స్పాన్షన్లో భాగంగా ఇంకో బిజినెస్ పెట్టినట్టుగా ఈ రాజకీయాలు కూడా వాళ్ళ సిద్ధాంతాలు, పాలసీలు, ప్రజల సేవ ఇవన్నీ కాదు. కేవలం మేము పవర్లో ఉండాలి, పవర్ని ఎంజాయ్ చేయాలి, గదే ముచ్చట కొనసాగుతున్నది. రైట్. మరోవైపు కల్వకుంట్ల కుటుంబంలో మరో వ్యక్తిపై కబ్జా కేసు నమోదైంది. ప్రస్తుతమైన పరారులో ఉన్నాడట. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై కబ్జా కేసు నమోదైంది. ఆయన ప్రస్తుతం పరారులో ఉన్న బెంగళూరులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారట. త్వరలో అరెస్టు కూడా చేసే అవకాశం ఉంది. 35 మంది బీఆర్ఎస్ నేతలతో కూడా ఆయనపై కేసు నమోదైంది. 35 మంది కూడా ఈ కబ్జాలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతున్నది. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక, విరాళాల్లో ధారాళం, భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీ వ్యక్తులు, మొత్తం విరాళాలు 11,671 కోట్లు, హైయెస్ట్ విరాళాలు వచ్చింది ఇక్కడ 11,671 కోట్లల్లో. దాంట్లో సుమారుగా ఏమంటారు 80% నుంచి 60 నుంచి 70% వరకు వచ్చింది బీజేపీకే. 6,000 కోట్ల వరకు సుమారుగా బీజేపీకే వచ్చినాయి. 6,000 కోట్లు. మిగిలిన అన్ని కూడా వేరే పార్టీ అని కూడా మిగిలిన 5,000 కోట్లు పంచుకున్నాయి. సో 6,000 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ పార్టీకి వచ్చినాయంటే ఇవి అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద ఎత్తున బీజేపీ అనే పార్టీ. ఇప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి ఎలక్టోరల్ బాండ్స్ సుప్రీంకోర్టు ఒకవేళ బయట పెట్టమనకపోయి ఉంటే ఎవరెవరు ఇచ్చి ఏం కథ బయటపడకపోయేది కాదు. ఇంకా మళ్ళీ ముఖ్యంగా దీంట్లో 2వ స్థానంలో మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి మెయిల్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినట్టుగా 900 కోట్ల రూపాయలు సెకండ్ ప్లేస్లో ఉన్నదట. 900 కోట్ల రూపాయలతోని సెకండ్ ప్లేస్లో ఉన్నది. అంటే 10%, ఈ 11,000 కోట్లలో 10% వాళ్ళు ఇచ్చిందే, 10% ఆ యొక్క సంస్థ ఇచ్చిందే. ఇక కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు, మాజీ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఎంపిక.
ప్రధాని మోదీ నేతృత్వంలో కమిటీ నిర్ణయం, అనుసరించిన విధానం సక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపిన అధీర్ రంజన్ చౌదరి. ఇక తర్వాత మరో ఇద్దరు బారాస అభ్యర్థుల ఎంపిక. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి. అయితే మొదట్లో షంబీపూర్ రాజు పేరు ప్రకటన వచ్చింది, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి సడన్గా ఏమైందో కానీ రాగిడి లక్ష్మారెడ్డి పేరు. సో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన, కాంగ్రెస్ పార్టీకి చాలా లాయలిస్ట్గా, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన వ్యక్తి. కానీ చివరి నిమిషంలో అక్కడ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మల్కాజ్గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేయబోతున్నట్టు బీఆర్ఎస్ తరఫున. ఇంకా ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్. ఆదిలాబాద్ సమీక్షకు ఇంద్రకరణ్ రెడ్డి గైర్హాజరు. సో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఇక కాళేశ్వరంపై న్యాయ విచారణకు జూన్ 30 వరకు గడువు. విచారణ అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు ఎంత తగ్గించిండు? 2% కోతేసిన రాజస్థాన్ ఏంటది ₹2 తగ్గించడు అంతే. ఇప్పుడు ₹2 తగ్గించిండు. పార్లమెంట్ ఎన్నికలు దబ్బన గిట్ట మళ్ళీ బీజేపీ గెలిస్తే ₹20 పెంచుతాడు. ఇక అటు ఇటు ఎవరెటో. డీకే శివకుమార్తో భేటీ అయిన మల్లారెడ్డి, ఆయన కుమారుడు అల్లుడు. ఇక జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి. బారాస భాజపా నేతల లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు. ఇప్పటికే కమలంగూటికి చేరిన బారాస ఎంపీలు, మాజీలు. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులే కీలకంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు. ఇక పార్టీ మారే యోచనలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన బాటలోని బారాస జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఇక డిఎస్సికి ముందే టెట్ మొన్నటిదాకా ప్రజామానికి పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. ధర్నా చౌక్ దగ్గర కూడా పాపం డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మెగా డిఎస్సిగా చెప్పబడుతున్న 1162 పోస్టులు తమకు అర్హత లేదు, అర్హత మేము కోల్పోతున్నామని చెప్పి టెట్ నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విద్యార్థులు మొత్తం కూడా ఎట్టకేలకు వాళ్ళ సక్సెస్ అని చెప్పాలి. ఆందోళనకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా స్పందించి ఈ విషయంలో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం కొంత పాజిటివ్గా ఉండాలి. రేవంత్ రెడ్డి సర్కార్ కొంచెం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులు ఏ సమస్యను అయితే లేవనెత్తిర్రో సుమారుగా ఒక 1000-2000 మంది విద్యార్థులు ధర్నా చౌక్లో ధర్నా చేసి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఆడ సమస్య విన్నవించుకుంటే కొంత ఆ సమస్య దృష్ట్యా ప్రభుత్వం దృష్టికి పోయింది. ఆ ప్రభుత్వం కాస్త దీని మీద శ్రద్ధ వహించి డిఎస్సి పెట్టే మునుపే టెట్ పెడితే కొంత ఈ విద్యార్థులు కూడా అర్హత సాధించే అవకాశం ఉన్నట్టుగా టెట్ అనౌన్స్ చేసింది. సో డిఎస్సి కంటే మునిపే టెట్ నిర్వహిస్తారు. టెట్ తర్వాత దానికి క్వాలిఫై అయిన వాళ్ళు కాస్త డిఎస్సికి ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఇక జమిలీకి జై. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏకగ్రీవ సిఫార్సు. తొలుత లోక్సభ అసెంబ్లీలకు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు రాష్ట్రపతి ముర్ముకు నివేదిక. అనుకూలంగా 80% అభిప్రాయాలు, 32 పార్టీల సానుకూల స్పందన. అభిప్రాయం చెప్పని బారాస, తెదేపా, వైకాపా. ఇక 18 కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 పేర్ల ప్రకటన. ఇక మల్కాజ్గిరిలో నేడు ప్రధాని రోడ్ షో. రేపు నాగర్ కర్నూల్లో బహిరంగ సభ. ఈరోజు మోడీ రోడ్ షో ఉన్న కారణంగా హైదరాబాద్లో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇక 100 రోజుల్లో 5 హామీల అమలు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల పెంపు. అర్హులకు 500కే గ్యాస్ సిలిండరు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు. 4.5 లక్షల ఇందిరమ్మ నిర్మాణానికి శ్రీకారం. ప్రగతి నివేదిక విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక 100 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండితోని ఆదివారం మార్చి 17తోని 100 రోజులు పూర్తవుతుంది. సో ఈ 100 రోజుల పూర్తికి సంబంధించి వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొంత నివేదిక ఇచ్చిందట. ఏంటిది నివేదిక విడుదల చేసిందట, ఏమేమి చేసినాం, ఎట్లా చేసినాం అనేది. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ వైజ్గా, అంటే ఒక ఏది ముందు ప్రియారిటీ, ఏది తర్వాత ప్రియారిటీ అనేది మర్చిరు వాళ్ళు. రైతులు అనేది అతి కీలకమైనటువంటి, అతి క్లిష్టమైనటువంటి అంశం. ఇప్పుడు రైతుల యొక్క పంట పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారంగా 75 లక్షల ఎకరాలు ప్రతి యాసంగిలో సాగు జరుగుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే, మరి ఇప్పుడు అదే 75 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతున్న నేపథ్యంలో ఎన్ని బోరుబావుల కింద పంటలు వండుతున్నాయి, ఎన్ని బావుల కింద పంటలు వండుతున్నాయి, ఎన్ని వర్షాధారిత పంటలు పండుతున్నాయి, ఎన్ని వర్షాల తర్వాత ఆ యొక్క చెరువులు, వాగులు, వంకలతోని అక్కడ పంటలు పండుతున్నాయి. మన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎన్ని ఎండిపోయినాయి? దీంట్లో వర్షాలు లేవు, వాగులు వంకలు ఎక్కడ కూడా నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్ళు ఎండిపోతున్నాయి, బోర్బావుల్లో కొంత భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కరెంటు కొంత కోతల సమస్య. అన్ని జిల్లాల్లో కాదు, కొన్ని జిల్లాల్లో మరి కారణమని తెలియదు కానీ కొన్ని కోతల కారణంగా అక్కడ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకోలేకపోతున్నారు రైతులు. సో ఈ సమస్య వల్ల ఎన్ని ఎండిపోయినాయి? ప్రభుత్వం దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? అసలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడా? ఏడున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి మిస్సింగ్. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి మిస్సింగ్.
ఏడ కనబడుతున్నాడు? ఏ రోజు ఈ సమీక్ష ఉన్నది? రైతు బంధు అంటే మాట మార్చిర్రు, రైతు భరోసా అంటే రైతు భరోసా మార్చినామని పేరు మార్చిర్రు తప్ప దాని గురించి అసలు యాద మర్చిర్రు. ఈ పంట నష్టం సంబంధించి లేకపోతే ఈ రైతులకు సాగునీటికి సంబంధించి వాళ్ళకి మనోధైర్యం నింపేటువంటి అవకాశం లేదు. ఏం చిత్తశుద్ధి ప్రజలకి రైతులకి ప్రభుత్వం మీద? ఏమన్నా ఈరోజు రోడ్డు ఎక్కిరు. నిన్న చూస్తే ఇక్కడ ఏదో వీడియో చూసిన నేను, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాల మంత్రి నియోజకవర్గం, మా నియోజకవర్గంలో రైతులు రోడ్లు ఎక్కిరు. అది రాజకీయంగా ప్రోత్సాహం ఎవరన్నా లేకపోతే ఇంకేదైనా కారణం పక్కన పెడితే రోడ్లు ఎక్కిరు. రోడ్లు ఎక్కి పెద్ద ఎత్తున వరి నారు పట్టుకొని వచ్చి ఏమంటారు నెర్రలు వాసిన పొలాలను చూపెట్టుకుంటూ ధర్నా చేస్తున్నారు. మరి కనీసం మీరు మద్దతు తెలపాలి కదా, దాని గురించి మాట్లాడాలి కదా. కోసుగిల సభ పెట్టిండు, చెవెళ్ళలో సభ పెట్టిండు, మొన్న పరేడ్ గ్రౌండ్లో సభ ఏర్పాటు చేసి గిన్ని సభలు ప్రసంగాలలో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతుండే. కానీ ఏ రోజన్నా ఇటీవల కాలంలో ఒక రైతు అనే పదం ఎత్తిర్రా ప్రభుత్వంలో? అంటే రైతులంటే అవసరం లేదా మీకు? అంత చిన్న చూపా? ఇక్కడ చూడుర్రి, 5 హామీలు అంటున్నారు కదా, ఈ హామీలలో రైతులకు సంబంధించి ఎక్కడ చెప్పుర్రు ఎక్కడ ఉందో? ఆర్టీసీ బస్సులో మహిళలకు ఓకే, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల పెంపు ఓకే, ఇక్కడ 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు, 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అన్నారు. మరి రైతుల గురించి అంశం ఏది? మీకు అర్థం కాలే? 3 నెలల్లో 100 రోజుల్లో మీరు రైతులకు ఏం చేయాలి అని చెప్పి ఇక్కడనే చాలా స్పష్టంగా అర్థం కాబట్టి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 10th పరీక్షల్లో 5 నిమిషాల గ్రేస్ టైం. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు. నేటి నుంచి ఒంటిపూట బడులు. ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు. ఇక టెట్ ఉందోచ్ మెగా డిఎస్సి ముంగిట టీచర్ పోస్టుల ఆశావాహులకు సర్కార్ శుభవార్త. సీఎం ప్రత్యేక చొరవతో టెట్ పై నిర్ణయం. ఈ నెల 20న విడుదల కానున్న నోటిఫికేషన్. 27 నుంచి ఏప్రిల్ 10 దాకా దరఖాస్తులు. మే 20 నుంచి జూన్ 3 తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షల నిర్వహణ. జూన్ 20 లోపు ఫలితాల వెల్లడి. డిఎస్సి పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు. జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు. దరఖాస్తు గడువు జూన్ 20 దాకా పొడిగింపు. ఇక 2029లో జమిలీ తర్వాత విషయం దాచి సమాచారం ఇచ్చింది కానీ అసలు సంగతి వెల్లడించలే. 5 ఏళ్లలో 16,518 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు. అత్యధికంగా బీజేపీకే ఎంత? 6,520 కోట్లు. మొత్తం బాండ్లో సగం ఆ పార్టీకే. తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి 4వ స్థానం. 7-8 స్థానాల్లో వైసీపీ, టీడీపీ. ఎస్బీఐ ఇచ్చిన డేటాను వెబ్సైట్లో పెట్టిన ఈసీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిన వివరాలు లేవు. పార్టీలు కంపెనీల మధ్య బాండ్ ప్రొవిడెంట్ ట్రస్ట్. కంపెనీలు ఇచ్చే నిధులన్నీ పార్టీలకే మళ్లించడమే పని. 11 ఏళ్లలో పార్టీలకు 2,256 కోట్ల విరాళాలు. వీటిలో 75% బీజేపీకే వెల్లడించిన రాయ్ ట్రస్ట్. ప్రశ్నలకు స్పందించని ప్రూడెంట్ ట్రస్ట్. డెబ్బై శాతం నిధులన్నీ కూడా బీజేపీ పార్టీకే పోయినాయట. ఇకపోతే పెట్రోల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై 2 చొప్పున నేటి ఉదయం 6 నుంచి అమల్లోకి. అంటే 109 రూపాయలు ఉందా పెట్రోల్? ఎంత ఉంది? 109 రూపాయలు, 110 రూపాయలు ఉంది పెట్రోల్ ఇప్పుడు. అంటే 2 రూపాయలు తగ్గించండు సార్. మహా అయితే 108 రూపాయలు, 107 రూపాయలు వస్తుంది. ఎన్నికలు అయిపోయి మళ్ళీ బీజేపీ గెలవంగా 127, 130 అవుతుంది. మళ్ళీ అది 20 రూపాయలు పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసినాం కదా, రూపాయి 2 రూపాయలు తగ్గించి పెంచడేమో 10 రూపాయలు, తగ్గించడం రూపాయి 10 పైసలు తగ్గించడం జరుగుతుంది. ఇక ఆపరేషన్ రేవంత్. ఎన్నికల లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ ప్రణీత్. కొద్ది నెలల ముందు నుంచి పెద్ద ఎత్తున నిఘా. ఓ ఎస్పీ, ఎస్ఐబి అప్పటి చీఫ్ ఆదేశాలతోనే 100 ఫోన్లు ట్యాప్ చేశా మాజీ డీఎస్పీ ప్రణీత్. ఆయన వాట్సాప్ చాట్లో విస్తుపోయే అంశాలు. కేసు దర్యాప్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా. ప్రణీత్ రావుతో అంటకాగిన వారి చుట్టూ ఉచ్చు. ఇక ఈసీ కమిషనర్గా సుఖ్బీర్ జ్ఞానేష్ కుమార్. ఇక నేటి నుంచి వాహనాలకు టీజీ 0001 నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు. ఇప్పటికే టీఎస్గా నమోదైన వాహనాలకు యథాతథం. స్పెషల్ నెంబర్లపై అయోమయం. వాటికి టీఎస్లో రిజిస్టర్ చేయాలని టీజీలోన. నేడు సర్కారు స్పష్టతనిచ్చే ఛాన్స్. కొత్త కోడ్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్న పొన్నం. ఇక గొర్రెల పంపిణీ కేసులో పశుసంవర్ధక శాఖ ఏడీ అరెస్ట్. తర్వాత కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి. డీకే శివకుమార్ని కలిసిన మల్లారెడ్డి. కొడుకుతో కలిసి బెంగళూరుకు. కర్ణాటక డిప్యూటీ సీఎంతో భేటీ. పార్టీ మార్పుపై ఊహాగానాలు.
వ్యాపార లావాదేవీలు అన్న మల్లారెడ్డి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ దే హవా. 17 లోక్సభ స్థానాల్లో పరిహస్తానికే. బీజేపీకి 4, బీఆర్ఎస్కి 2, మజ్లిస్కి 1. ఏపీలో టీడీపీ కూటమికి ఘన విజయం. మొత్తం 25 సీట్లో 20 గెలిచే ఛాన్స్. ఉత్తరాదిన మళ్ళీ బీజేపీ ప్రభంజనం. పలు రాష్ట్రాల్లో కమలం క్లీన్ స్వీప్. ఏబీపీ ఓటర్ ఒపీనియన్ పోల్. తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలుస్తుందని నెట్వర్క్ 18 సర్వే వెల్లడి అట. 8 స్థానాలు గెలుస్తారట బీజేపీ. ఇక నేడు హైదరాబాద్కు మోదీ రాక. తర్వాత పీఠ దెబ్బకు కదిలిన పీఠం. పాపం అక్కడ ఈవోని బదిలీ చేసిరట. మన బట్టి విక్రమార్కని చిన్న పీఠ మీద కూర్చోబెట్టిరు, తక్కువ ఎత్తున్న పీఠ మీద కూర్చోబెట్టిరు. ఆ దళితులకు అవమానం జరిగిందని ఒక వార్త పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది కదా. గట్ ఎట్లా చేస్తారని చెప్పి ఈవోను అక్కడ బదిలీ చేసిరు. అక్కడికి వెళ్ళి కొత్త సేమ్ హైట్ ఉన్న పీటల్ని 10 పీటలను పట్టుకొచ్చి పెట్టిరట. వెలుగు విషయానికి వస్తే యాదగిరిగుట్టలో కొత్త పీటలు. ఒకే సైజులో ఉండే 10 కొనుగోలు చేసిన ఆలయ అధికారులు. ఇక ఇవాళ మల్కాజ్గిరిలో మోదీ రోడ్ షో. రేపు నాగర్కర్నూలులో బహిరంగ సభ. ఇక గురువారం బెంగళూరులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇటీవల ఢిల్లీలో బీజేపీలో చేరుతున్న బీఆర్ఎస్ నేత శానంపూడి సైదిరెడ్డి. ఇక బీఆర్ఎస్ ఖాళీ, కాంగ్రెస్ బీజేపీలో గులాబీ లీడర్ల క్యూ. పెద్దల తీరు మారడం లేదని కొందరు, భవిష్యత్తు లేదని ఇంకొందరు. లోక్సభ ఎన్నికల నాటికి కారుకు చాలా మంది కీలక నేతలు గుడ్ బై. వరుసపెట్టి సీఎం రేవంత్ను కలిసి వస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు ముఖ్యులు. పైకి అభివృద్ధి పనులకే అని చెప్తున్నా పార్టీ మారేందుకేనని టాక్. కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ. అల్లుడితో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. ఇప్పటికే బీజేపీలో చేరిన 2 సిట్టింగ్ ఎంపీలు, పలువురు మాజీ ఎంపీలు. కేసీఆర్ చెప్పిన ఆరూరి ఆగట్లే. బీఆర్ఎస్లో ఉంటానంటూనే బీజేపీ వైపు అడుగులు. తర్వాత కొత్త ఈసీలుగా సుఖ్బీర్, జ్ఞానేష్. సిఏఏను అడ్డుకోలేరు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసే ఛాన్స్ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దానిని ఏ రాష్ట్రం కానీ ఏ ఇతర పార్టీలు కానీ అడ్డుకోలేవన్నారు. ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వాలనే అధికారం దేశానికి మాత్రమే ఉందన్నారు. ఇక 18 ఓటీటీలపై బ్యాన్. బూతు కంటెంట్ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీ ప్లాట్ఫామ్లను కేంద్ర సమాచార ప్రసార శాఖ బ్యాన్ చేసింది. ఆ ఓటీటీలు అశ్లీల, అభ్యంతరకర, అసహ్యకర, పోర్నోగ్రాఫిక్ కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని ఐఎన్బి శాఖ మండిపడింది. ఇక జమ్లీపై కోవిడ్ కమిటీ రిపోర్టు. తర్వాత గుర్రెల స్కామ్లో మరో 2 అరెస్ట్. తర్వాత మే 20 నుంచి జూన్ 3 మధ్య టీఎస్ టెట్. తర్వాత గ్రూప్ 1 దరఖాస్తు గడువు పెంపు. ఈ నెల 16 వరకు అప్లైకి ఛాన్స్. సింగరేణిలో 327 పోస్టులు అట. ఇక కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు. 38 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా. పోలీసుల అదుపులో 5 పరారిలో కన్నారావు, మిగతా వాళ్ళు 150 మంది దుండగులు. జేసీబీతో వచ్చి 2 ఎకరాల ల్యాండ్ కబ్జాకు ప్రయత్నించారని బాధితుడి ఫిర్యాదు. గుడిసెకు నిప్పు పెట్టి ల్యాండ్ టేకర్స్పై దాడి చేశారని ఆవేదన. అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఫైల్ చేసిన పోలీసులు. బెంగళూరులో కన్నారావు ఉన్నట్లు గుర్తింపు. త్వరలో అరెస్ట్ అట. ఇక పెట్రోల్ ధరలపై ₹2 తగ్గింపు. తర్వాత మెగా కొన్న ఎలక్టోరల్ బాండ్లు 966 కోట్లు. దేశంలోనే 2వ స్థానం. 1368 కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్. ఎన్కాష్మెంట్లో 6060.50 కోట్లతో బీజేపీ మొదటి స్థానం. 1609 కోట్లతో టీఎంసీ సెకండ్ ప్లేస్. 1421 కోట్లతో థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ. 1214 కోట్లతో 4వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీలతో పోటీ పడుతుంది, ఒక ప్రాంతీయ పార్టీ. ఇకపోతే బెంగళూరు కాంక్రీట్ జంగల్. 50 ఏళ్లలో భారీగా పెరిగిన నిర్మాణాలు. పెద్ద సంఖ్యలో చెట్లు నరికేసి అభివృద్ధి పనులు. అడుగంటిన భూగర్భ జలాలు. డెడ్ స్టోరేజ్కి చెరువులు, రిజర్వాయర్లు. 1055% పెరిగిన కాంక్రీట్ కన్స్ట్రక్షన్. 79% వాటర్ స్ప్రెడ్ ఏరియా కనుమరుగు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సైంటిస్టుల వెల్లడి. హైదరాబాద్ కూడా రేపటి ఈ స్థానంలో చేరుతుంది. ఇక ఎక్కడ చూసినా గీ ఏముచ్చట్లే చెట్లు ఉన్నాయి. హరితహారం అని చెప్పి చెట్లు గన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడబైనాయి చెట్లన్నీ. ఎక్కడన్నా చెట్టు కనబడుతున్నాయి మధ్యలో. భూగర్భ జలాలు మొత్తం కూడా పైకి లేచి వచ్చినాయి. కేసీఆర్ రాగానే చెట్టు పెట్టడంతో నీడొచ్చింది. సస్యశ్యామలమైంది. తెలంగాణ మొత్తం హరితవనంగా మారింది. ఎడబైనాయి చెట్లన్నీ. చలో, బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, మంత్రి అయినా సరే, ఇంకెవరైనా సరే, మీరు ఏ గ్రామం అని ఎంచుకోరి పోదాం. మీరు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రకృతి వనాల పేరిట
ఒక్కో ఎకరాన్ని ప్రభుత్వ భూమిని కేటాయించి అక్కడ మీరు చెట్లు పెట్టిరు. చూద్దాం ఆ చెట్లు ఎట్లున్నాయి ఏం సంగతి అనేది. చెట్లు కాదయి ఉత్తనే కట్టె బొంగులు పెట్టి వేరే ఏంద్రే గమ్మతున్నాడుగా చూసే ఒక వింత ప్రదేశం అనంతా. విలేజ్ పార్కులు అని చెప్పి ఏడున్న విలేజ్ పార్కులు కొన్ని కోటాను ఖర్చు పెట్టిరు. సర్పంచులు కింది స్థాయినటువంటి వ్యక్తులు మొత్తం కూడా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని ఖర్చు పెట్టిరు. వాళ్ళకు బిల్లు అటు ఉంచితే ఈ చెట్లు ఏమైనా బాగుపడంటే అది సంగతి కూడా లేదు. ఇవాళ రేపట్ల ఇక సర్పంచుల పదవి కాలం ముగించినాక స్పెషల్ ఇన్ఛార్జ్లు అక్కడ నియమించారు కదా. ట్రాక్టర్కి ఇట్లా ఏదైనా నీళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీటి కోసం ఇబ్బంది పడుతుంటే ఆ ట్రాక్టర్ల డీజిల్ పోయలేని పరిస్థితి వచ్చింది. మీరు ఇచ్చిన ట్రాక్టర్లలో ఈఎంఐ అటు ఉంచితే డీజిల్ పోసి ట్యాంకర్ల నీళ్ళు నింపుకొని పట్టుకపోయి ఇళ్ళ సప్లై చేసే పరిస్థితి లేదు. డీజిల్ పోసే పరిస్థితి లేదు పాపం ట్యాంకర్ల దగ్గర. ఓ గ్రామ పంచాయతీ పరిస్థితి గట్లున్నాయి. తొలి వెలుగు విషయానికి వస్తే రాములమ్మ మిస్సింగ్. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా విజయశాంతి. ఎన్నికల ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిక. మెదక్ ఎంపీ స్థానం ఇచ్చే ఒప్పందంతోనే చేరినట్లు ప్రచారం. పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులైన ఆమె ఊసెత్తని అధిష్టానం. పొలిటికల్ హీట్ కొనసాగుతున్న మౌనం దాల్చిన రాములమ్మ సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండడంపై సర్వత్రా చర్చ. ఈ ముచ్చట గమ్మత్ ఇది. ఒక మహిళ మరి ఎటువంటి ప్రోద్బలం ఉందో ఎటువంటి బ్యాక్ సపోర్ట్ ఉందో తెలియదు ఆమెకు, కానీ 5 స్టేర్స్ అంటే ఆమె గంజాయి విక్రయిస్తుందట డైరెక్ట్గా నానక్రామ్గూడల. కొన్ని ఇవన్నీ ఆమె దగ్గర దొరికిన పైసలు కొన్ని క్వింటాల్స్ కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నట్టు ఇక తతంగం మొత్తం. గతంలో పోలీసు అధికారులు కొంతమంది పోయి ఆమెను తనిఖీ చేసినప్పుడు వెంటనే తీసుకుపోయి మ్యాన్ హోల్ వేసింది. ఆమె దగ్గర ఏం గంజాయి దొరకదు. ఇక చలో క్లీన్ స్వీప్. సో ఏమైపోతుంది, ఆమె ఎటువంటి శిక్షకు అర్హులు కాదు, లేకపోతే మనకు దొరకదని చెప్పి ఏం ప్రూవ్ చేయలేరు పోలీసులు కూడా. సో పక్కడబందీగా రాచకొండ కమిషనరేట్కి సంబంధించినటువంటి ఆకాష్ మహిందీ కావచ్చు, అవినాష్ మహిందీ కావచ్చు, లేకుంటే ఇతరత్ర పోలీసు అధికారులు మొత్తం కూడా కలిసి ఆమెను పట్టుకున్నారట. నిన్న చాలా పక్కడబందీగా మొత్తం వ్యవహారాన్ని లోతట్టుగా చూస్తే కనుక విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఆమెకి 5 గ్రిల్స్ అట. ఆమె ఇంటి డోర్ టచ్ చేయాలంటే 5 గేట్లు దాటుకొని పోవాలట. ఇక నేటి నుండి టీజీ పేరుతో వాహన రిజిస్ట్రేషన్లు. ఇక యాదాద్రి ఆలయ ఇన్ఛార్జ్ ఈవో బదిలీ. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో డిప్యూటీ సీఎంకు అవమానం. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ ఈవోపై వేటు. ఇక కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు. ఇక వాడో భూబకాసురుడు, దొంగ, రౌడీ, బ్లాక్మెయిలర్. మాయ చేసి మా భూములు కొట్టేసిండు. అడిగితే రౌడీలను పెట్టి చంపుతాడు. నాకు నా ఫ్యామిలీకి ఏమైనా జరిగితే మల్లారెడ్డి బాధ్యుడు. రేవంత్ అన్న మా అందరినీ నువ్వే కాపాడాలి. ఆర్టీవీతో మల్లారెడ్డి భూబాధితుల గోడు. ఇక డీకే సారు నువ్వే దిక్కు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్తో మల్లారెడ్డి భేటీ. కొడుకుతో కలిసి బెంగళూరుకు వెళ్లి మంతనాలు. కాంగ్రెస్లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు. ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు. మల్లారెడ్డి భూ కబ్జాలపై చర్యలకు దిగిన రేవంత్ ప్రభుత్వం. తాను పార్టీ మారనని మరోసారి స్పష్టం చేసిన మల్లారెడ్డి. బెంగళూరులో ఒక యూనివర్సిటీ విషయమై డీకేను కలిసినట్టు వివరణ. ఒక యూనివర్సిటీ అమ్ముతా అంటే కొందామని పోయినా అని చెప్పి చెప్తున్నాడు మల్లారెడ్డి. ఇక దుర్మార్గుడు కబ్జాకోరును కాంగ్రెస్లోకి రానివ్వం. బాధిత ప్రజలు ఉసురు మా పార్టీకి వద్దు. కబ్జా చేసిన భూములన్నీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే. మల్లారెడ్డిని మా వద్దకు వస్తే తరిమి కొడతాం. కాంగ్రెస్ నేతలు కార్యకర్తల ఆగ్రహం. ఇక ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య. స్వగ్రామంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఆలుపాక దిల్సుఖ్ నగర్లోని హాస్టల్లో ఉంటూ ఉద్యోగ అన్వేషణ. సాహితీ ఆత్మహత్య వెనుక కాంగ్రెస్ నేత కుమారుడి హస్తం. చీడెం మోహన్ రావు కొడుకు హరీష్ కారణమంటున్న ఫ్యామిలీ. దర్యాప్తు చేపట్టిన చైతన్యపురి పోలీసులు. ఇక మెగా 1878 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్పై మెగా రికార్డు. 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ వివరణ వెల్లడి. సుప్రీం తీర్పుతో వెబ్సైట్లో పెట్టిన ఈసీ. 11,562 కోట్లతో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన బీజేపీ. బీఆర్ఎస్కు 22,278 కోట్లు. వైసీపీకి 662 కోట్లు. టీడీపీకి 437 కోట్ల విరాళాలు. మెగానే దాంట్లో అత్యధికంగా కొలగొట్టింది మెగా కంపెనీ. చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక జేఎల్ కావాలా ఈ విషయం చెప్తానండి. జేఎల్ కావాలా గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు. ఎంత తప్పుడు వార్తలు రాసుకొస్తుందో, విషయం చెప్పే వార్తలు రాసుకొస్తుందనడానికి ఒక ఉదాహరణ. ఇక్కడ ఈ ఫోటో ఉన్నది కదా, ఏం చెప్తున్నారు? జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్స్లా ఒక్కో పోస్టుకు 30 లక్షల డిమాండ్. డెమో మార్కులు వేస్తామని ఆశలు.
1:2 జాబితాలోని అభ్యర్థుల టార్గెట్ ఆందోళనల బాటలో విద్యార్థులు. ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా, సెక్రటరియట్ ముట్టడికి సన్నాహాలు, ట్రిప్ వ్యవహారంపై అనుమానాలు, కట్ ఆఫ్ మార్కులు ప్రకటించిన ట్రిప్ ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోవడంపై ఆందోళన, ఆర్టీఐ కింద కోరిన స్పందన కరువు. ఎవరికి ఇది? ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అంగట్లో అమ్మకానికి పెడుతున్నారు. గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు బ్రోకర్ అభ్యర్థులను నిలుపుదోపిడీ చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదేందట? వీళ్ళు ఆరోపణ చేసినట్టు. ఎవరు? వీళ్ళంతా ఆరోపణ చేసినట్టు. దేనికోసం? జూనియర్ లెక్చరర్స్ కోసం. ఇక్కడ మనం ఈ వ్యక్తిని పట్టుకుందాం. వీళ్ళంతా వచ్చింది గత నోటిఫికేషన్ 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూనియర్ లైన్మెన్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ వేసింది. జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ వేసి వీళ్ళకు క్వాలిఫైర్ అన్ని రకాల అర్హతలు సాధించిర్రు. తర్వాత వీళ్ళు వెరిఫికేషన్కి పోయిర్రు. వీళ్ళ సర్టిఫికేట్లు కూడా ఆ ఆఫీస్ దగ్గర టీఎస్ఎస్పీ డిస్కామ్ల దగ్గరనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు వీళ్ళకి ఉద్యోగాలు లేవు. ముచ్చట మీద గత ప్రభుత్వం నుంచినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఈ ఫోటోలు కాస్త గిదానికి జోడించి జూనియర్ లెక్చరర్స్కి అంగట్లో సరికాయని చెప్తున్నారు వీళ్ళు. ఏ ఒక్క జూనియర్ లెక్చరర్ అన్న ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తున్నారు. డిఎస్సి గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థి గురుకులాల పోస్టుల కోసం అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మాకు ఇబ్బంది కలిగింది గురుకుల టీచర్ల యొక్క విషయంలో కొంత అని చెప్పి ధర్నా చేస్తున్నారు. కొంత వాళ్ళకు పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు కూడా అందుకున్నారు. దానికి సంబంధం లేదు. అసలు ఈ ఫోటోకి అంశానికి సంబంధమే లేదు. వీళ్ళంతా ఎవరు? జూనియర్ లైన్మెన్కి సంబంధించి పోస్టుల కోసం వచ్చిన వాళ్ళు. దేనికి ఏం రాస్తారో సంబంధం లేకుండా ఏదోటి పెట్టాలి, విషయం జిమ్మాలి. ట్రిప్ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది. టీజీటీ, పీజీటీ, పీడీ తదితర పోస్టుల విషయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన మరుసటి రోజు ఆయా పోస్టులకు ఎంపికైన 1:1 అభ్యర్థుల జాబితాను ట్రిప్ ప్రకటించింది. కానీ జేఎల్డీఎల్ పోస్టులకు సంబంధించిన జాబితాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ డెమోలను తీసుకున్న దాదాపు వారం 10 రోజుల అనంతరం ప్రకటించింది. ఈ జాప్యమే పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందనే ప్రచారానికి ఊతమిస్తున్నది. ఇక జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్ష, జూన్ 20 వరకు దరఖాస్తుల గడువు. డిఎస్సి కొత్త షెడ్యూల్ విడుదల. ఇక బీజేపీకి 6,000 కోట్లు ఎలక్టోరల్ బాండ్లలో సగం వాటా కమలం పార్టీదే. ఇక డిఎస్సి కంటే ముందు టెట్టే వీళ్ళ ఎఫెక్ట్ అట నమస్తే తెలంగాణ ఎఫెక్ట్తో వచ్చిందట. ఏ ఎఫెక్ట్ చూపించారు మీరు? ఎక్కడ చూపించారు ఎఫెక్ట్? ఆ విద్యార్థులు పాపం రోడ్డు ఎక్కి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తే వాళ్ళ సమస్య ప్రభుత్వం దృష్టికి పోతే ప్రభుత్వం దానికి స్పందించి వాళ్ళు ప్రకటిస్తే వీళ్ళు ఎఫెక్ట్ చూపించారట. గ్రూప్ 1 దరఖాస్తుకు గడువు పొడిగింపు. ఇక హంగు వస్తే మళ్ళీ ఎలక్షన్, అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోయినా అంతే. జమిలీపై కోవింద్ కమిటీ సిఫారసు. ఒకవేళ హంగు ఏర్పడ్డా కూడా మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలన్నట. ఇక ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య, కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులే కారణం, మృతురాల కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇక ఉచితాలైతే ఇస్తారు, చేసిన పనులకు పైసలు ఇవ్వరా? కోర్టు ఉత్తర్వులు అంటే అలుస. ఆదేశాలు ఎలా అమలు చేయించాలో మాకు తెలుసు. నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం, కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించాలనిపై హైకోర్టు ఆదేశాలు. అయితే గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాలి అక్కడిక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కన్స్ట్రక్షన్ చేస్తే. అయితే ఎందుకు చెల్లించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పి వాళ్ళు బేఖాతరు చేశాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అవన్నీ బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీర్చాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే పైసలే కాగిపోతే ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. కోర్టు మాట అంటే అలుసా అని చెప్పి మరోసారి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం మీద. ఇక డ్యాంల భద్రత అధికారులదే బాధ్యత. ప్రతి ఆనకట్టకు డిజిటల్ లాగ్బుక్, ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలు జారీ, పకడ్బందీగా రక్షణ నిబంధనలు. ఇక సాగర్లో నిల్వలేదు, పంటలకు నీళ్ళు ఇవ్వలేం. హుజూర్ నగర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే కోదాడకు నిలిస్తామన్న మంత్రి ఉత్తమ్. ఇంతలోనే 2 మంత్రుల విరుద్ధ ప్రకటనలు. 2 మంత్రులు కాదు, ఎట్లా మాట మరిపియాలనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా. రైతు బంధు అడిగితే సప్పుడు చేయరు, రైతులకు పంట నష్ట పరిహారమా లేకపోతే వాళ్ళకి సాగునీటి అంటే సప్పుడు చేయరు. ఒక ప్రణాళిక. మొదటి నుంచి మా అనుమానం ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ప్రణాళిక అనేది ఉన్నదా? ప్రియారిటీ వైజ్గా మీరేమన్నా దాన్ని లెక్కిస్తున్నారా? 5 హామీలు పెట్టిరంటే మీ ఎలక్షన్ల వరకు, పార్లమెంట్ ఎలక్షన్ల వరకు హామీలు నెరవేర్చకపోతే ఎక్కడమా పని చేస్తారని చెప్పి హడావిడిగా కొన్ని కోతలు పెట్టి, కొర్రీలు పెట్టి, రేషన్ కార్డు ప్రమాణికం చేసినప్పటికీ రేషన్ కార్డు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇబ్బందులు పెడితే రేషన్ కార్డునే ప్రమాణికంగా పెట్టి మీరు కొన్ని పథకాల ఆవిష్కరణ చేస్తే ఎంతమందికి పోయినా ఏమైందో అని
ఎక్కడ లెక్కలు లేవు కానీ కేవలం కొన్ని అంచనాలు మాత్రమే ఉన్నాయి. ఇక హుటాహుటిన మీరు ఏం చేస్తారు, పార్లమెంట్ ఎన్నికలకు తయారవుతారు తప్ప మీరు ప్రియారిటీ వైజ్గా నిరుద్యోగులతో మాట్లాడిర్రా, రైతాంగ సమస్యలు తీర్చిర్రా, విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసిర్రా. విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు 3 నెలల కాలం అయిపోయాక కూడా ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రి ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలో. అంటే చదువుకున్న ఎవరు లేరా మీ మంత్రులల్లా? ఇక పెద్దపల్లి జిల్లా మంత్రిలో రోడ్డుపై పురుగుల మందు డబ్బాలు. ఈ పురుగుల మందు డబ్బాలు అంటే ఈ ఫోటో తీసుకుని కొట్టాలి. ఫస్ట్ నిన్న ఒక మహిళ కొట్టింది, కాంగ్రెస్ పార్టీకి కొత్త ఔరబాయ్ అని చెప్పి బట్టి పురుగుల మందు డబ్బా పట్టుకొని రైతులు కూర్చుంటే అక్కడ వాళ్ళని ప్రోత్సహించినట్టు కాదు ఈ ఫోటోలు పెడితే నిరసన తెలపాలి. ఇంకా పురుగుల మందు డబ్బాలు చేతిలో పట్టుకొని నిరసన తెలుపుతున్నారంటే ఇంకా ప్రత్యేకంగా పురుగుల మందు డబ్బాతో అని చెప్తున్నారు వీళ్ళు. అదేమన్నా టానికా లేకపోతే ఇంకేమన్నా కూల్ డ్రింకా? మనుషుల ప్రాణాలు పోతే, రైతుల ప్రాణం పోతే చూసుకుంటూ కూర్చున్నాం. మన విలేకరం అయితే ఏంది, ఫస్ట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకు మనోధైర్యం నింపాలి దాంట్లో. పురుగుల మందు డబ్బాతో నిరసన తెలుపుతున్నారు. ఇక 4 గంటలు రోడ్డుపై బైఠాయించిన రైతులు. 2 రోజుల్లో నీళ్ళు ఇస్తామని మాట తప్పిన అధికారులు. మళ్లీ అన్నదాతల ఆందోళన. ఎండిన పైరుతో ఎర్రటి ఎండలో. ఇవి హెడ్లైన్స్ కావాలి.